హలో హాయ్ నమస్తే, నేను మీ యాంకర్ నవనీత. వెల్కమ్ టు సిటీ మార్ట్ టీవీ. సో ఇవాళ ఈ వీడియోలో నేను మాట్లాడేది ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరుస్తూ తీసిందైతే కాదు, కానీ కొంతమంది పాస్టర్స్ వల్ల ఇవాళ క్రిస్టియానిటీ మీద చాలా ట్రోలింగ్ నడుస్తుంది. సో మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తే కొంతమంది పాస్టర్స్ ఏమో కోయ్ కోయ్ అంటారు, ఇంకొంతమంది ఏమో నువ్వు నేను లవర్స్ అంటారు, ఇంకొంతమంది ఏమో డాడీ అంటారు. సో ఇలా చూస్తూ ఉంటే చాలామంది పాస్టర్స్ చాలా రకాలుగా వాళ్ళ మీద వాళ్ళే ట్రోలింగ్ చేసుకునే పొజిషన్కి వచ్చారు. వీళ్ళ వల్ల వీళ్ళు చేసిన పాటలు కానీ వీళ్ళు చేసిన ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో వాళ్ళ వల్ల నిజమైన పాస్టర్స్కి అండ్ నిజమైన భక్తులు బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ట్రోలింగ్ జరుగుతుంది. వాళ్ళు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి పొజిషన్కి వచ్చాము. సో మీరు కొన్ని వీడియోస్ తీసుకున్నట్టయితే కొంతమంది పాస్టర్స్ వాళ్ళ సండే స్కూల్స్లో ఊ అంటావా మీద అది జీసస్ సాంగ్ లాగా మలిచి దాని మీద డాన్స్ చేస్తున్నారు. అండ్ వీటి వల్లనే ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటూ దేవుడిని వెక్కిరించారు కదా, ఇప్పుడు ఏమైందో చూసారా? మొత్తానికి కోడిని కోయకుండానే అయిపోయింది. మా దేవుడి మీద మీరు కమెంట్ చేశారు కోయ్ కోయ్ అని, ఇవాళ రోజున కోడినే కోయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చారు. సో ఇది ఏమాత్రం కరెక్ట్ అనుకుంటున్నారు? ఆ వీడియోనే ఒక ట్రోలింగ్ అయిపోయింది అంటే మళ్ళీ దాని మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో మళ్ళీ ఇదొక ట్రోలింగ్ అయిపోయింది అనమాట. ఇలా చూసుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక ప్లేస్లో వాటర్ బ్యాప్టిజం ఇస్తున్నారు. ఆ వాటర్ బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు అనుకోని పరిస్థితులలో ఎవరికైతే ఇస్తున్నారో తను అండ్ పాస్టర్ గారు ఇద్దరు సముద్రంలో పడిపోయారు. సో ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చారనమాట. అది కూడా వైరల్ అవుతుంది ఈ రోజున. సో మనం చర్చెస్లో చూసినట్టయితే మన ఆదివారం ఆరాధన అంటూ చాలామంది సాక్ష్యాలు చెప్పడానికి వస్తారు. సో నేను చాలా చూశాను, నేను ఎవిడెన్స్. కొంతమంది నిజంగానే వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలు చెప్తారు, కానీ కొన్ని సాక్ష్యాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. సో ఒక ఆవిడకి ఇల్లు ఉడుస్తూ ఉంటారు, వాళ్ళ చెయ్యి నొప్పులేసిందని చెప్పి తను ప్రేయర్ చేసుకుంటుందంట. అప్పుడు జీసస్ వచ్చి చెవులో చెప్పాడంట, పైన కాదమ్మా కింద పట్టుకో అని చెప్పేసి. కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయింది. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి సాక్ష్యాలు వాళ్ళు వందల మంది జనాల ముందు వచ్చి చెప్తున్నారు. అదే విషయం మీద వాళ్ళు ఎంతో అద్భుతంగా ట్రోలింగ్ అయ్యి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వాళ్ళనే హేళన చేసుకుంటున్నారు. అది కాకుండా క్రిస్టియన్స్ మీద అండ్ దేవుడి మీద కూడా ట్రోలింగ్ అయ్యేలాగా వాళ్ళు రీజన్ అవుతున్నారు. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకి అనిపించలేదా ఇది సాక్ష్యంగా చెప్పొచ్చా అని? అండ్ ఇంకొకరు చూస్తే వాళ్ళ ఇంట్లో ఎలకలు ఉన్నాయంట. మీరు అందరు చూసే ఉంటారు, ఎట్లయినా మీ ఇంట్లో కూడా ఎలకలు ఉంటే మీరు కూడా ఇదే పని చేయొచ్చు. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు, డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock వరకు ప్రేయర్ అయిపోయింది. ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది. ఒక పిల్లి వచ్చి ఎలకలన్నీ తీసుకుపోయిందంట. సో ఏది చేసినా ఇంకా దేవుడే, ఎలకల్ని చంపినా దేవుడే, పిల్లల్ని చంపినా దేవుడే, ఏది చేసినా దేవుడే. ఇంకొక ఆవిడ వచ్చి వాళ్ళ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయని చెప్పింది. ఆ బొద్దింకలు పక్కన వాళ్ళ ఇంట్లో ఎందుకు లేవని కూడా చెప్పారు ఆ వీడియో. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా ఇంట్లో ఉండొద్దు కానీ పక్కన వాళ్ళ ఇంట్లో ఉండాలని. సో ఇంకొక ఆవిడ ఏంటంటే మన ఎలకల ఆవిడ ఉంది కదా, తనే ఈ సాక్ష్యం కూడా చెప్పింది మీరు చూసినట్టయితే. సో ఒకరోజు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు పక్కింటి వాళ్ళు టీవీ వాల్యూమ్ చాలా పెద్దగా పెడుతున్నారంట. పెట్టేసరికి తను ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్పి తను ప్రే చేస్తే ఆ నెక్స్ట్ డే ఏమైందంటే సడన్ గా వాళ్ళ టీవీ పగిలిపోయిందంట. మా ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూడు సీరియల్స్, సినిమాస్, అవి సాంగ్స్ పెట్టుకుంటే ప్రే చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. అవి చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. కిచెన్లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. హల్లెలూయా! మీరు అలా చేయకండి, తిడతారు. సో ఇది కూడా జీసస్ మీదకే తోసేశారు. వాళ్ళ ఇంట్లో టీవీ పగిలిపోయినా కూడా జీసస్దే అనమాట. సో ఇవాళ రోజున వాళ్ళని ఏమనరు, ఎందుకంటే జీసస్ పగలగొట్టాడు కదా. సో ఇలా అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది చేసినా ఎక్కడ ఏదైనా కూడా అది కేవలం జీసస్ వల్లనే. ఇవన్నీ ఒక పక్కన ఉంటే మన దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటి పుష్ స్కాచ్
పౌచ్ అనగానే వాళ్ళందరూ కింద పడిపోతారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమందిని పెట్టి ఉంటారు, సో వాళ్ళు వచ్చి యాక్టింగ్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇలా అంటే ఏదో మన సినిమాల్లో హీరో ఇలా టచ్ చేస్తే విలన్లందరూ పడిపోయినట్టు మన పాస్టర్ గారు ఇలా టచ్ చేయగానే అందరూ పడిపోయి అందరూ కొట్టుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? నేను కూడా చాలా చర్చెస్కి వెళ్ళి ఉంటాను, చాలా టెంపుల్స్కి, చాలా చర్చెస్కి వెళ్ళి ఉంటాను. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. ఇవి కూడా నాకు డైరెక్ట్గా విజువలైజ్ చేయాలని నాకు ఎంతో కోరికుంది అంతే. అంటే ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం అని చెప్పి. కానీ ఇలాంటివి మాత్రం నేను ఎక్కడో చూడలేదు. ఇలా టచ్ చేస్తే ఇలా పడిపోవడాలు, లేదా వాళ్ళకు వాళ్ళు దయ్యాలు వచ్చినట్టు కొట్టుకోవడాలు ఇలాంటివి. అండ్ కొంతమంది పాస్టర్స్ వాళ్ళు దయ్యాలు వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం, అండ్ వీళ్ళు నిజంగానే వీళ్ళకి శక్తులు ఉన్నట్టు. ఓకే, శక్తులు ఉంటాయేమో, కాకపోతే మరీ దయ్యాలను తోలగొట్టే శక్తులు అంటే అది అన్బిలీవబుల్ అసలు. అంటే ఎవరికి దయ్యం వచ్చినా కూడా వీళ్ళని రీచ్ అవుట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొంతమంది డయాబెటీస్ అంటారు. సో డాక్టర్లు ఎందుకున్నారు మరి? వాళ్ళు పాపం చిన్నప్పటి నుంచి చదువుకొని ఎంబీబీఎస్లు చేసి డాక్టరేట్లు తీసుకొని వాళ్ళ సీట్లో ఉన్నారు. ఎందుకు? పాస్టర్స్ దగ్గరకు వచ్చి మాకు 3 సంవత్సరాల బీపీ నార్మల్ వచ్చింది, 3 నెలల థైరాయిడ్ నార్మల్ వచ్చింది, 11 సంవత్సరాల గుండె జబ్బు హార్ట్ ప్రాబ్లం నార్మల్ వచ్చింది, క్యాన్సర్ ఉందండి, డయాబెటీస్ ఉందండి అంటే ఫినిష్. వాళ్ళు ఓం బూమ్ బిష్ అంటారు, అంతే, అక్కడితో సాల్వ్ అనమాట. సో పెద్ద పెద్ద డాక్టర్లు వేస్ట్, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు వేస్ట్. మనం ఒక సంఘం పెట్టుకుంటే అయిపోతుందేమో. సో ఇలాంటి పాస్టర్ల వల్ల నిజంగా ఉన్న పాస్టర్స్కి కూడా ఇవాళ రోజున సిగ్గుచేట అనమాట. సో ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. అండ్ అవన్నీ నమ్మి నిజంగానే మనకి స్వస్థత పరుస్తారు అనుకోవడం మాత్రం తప్పు. బిలీఫ్ ఉండాలి, దేవుడిని ఖచ్చితంగా నమ్మాలి, కానీ ఇంత గుడ్డి నమ్మకం అయితే అవసరం లేదు. దేవుణ్ణి నమ్మండి, పాస్టర్లని కాదు. ఇలాంటి పాస్టర్లను అయితే అస్సలు కాదు. సో ఒక అతను మొన్న నేను ఒక వీడియో చూస్తున్నాను, విజయ్ గారు, తను ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, తన వీడియోస్లో కూడా అన్నారు ఏంటంటే అసలు దీని వెనకాల స్కామ్ ఇదంతా. వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ కొంతమందిని ఆ సంఘంలో కూర్చోబెట్టి జనరల్గా మాట్లాడుకుంటారు, నాకు ఇలా నొప్పి ఉందమ్మా, మీకే నొప్పి ఉంది అని చెప్పి అలా మాటలు కలుపుకొని ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే పక్కన వాళ్ళ పేరేంటి, ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చారో అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, మెల్లగా ఫాదర్కి అక్కడున్న పాస్టర్కి మెసేజ్ చేస్తారు, పక్కనున్న వాళ్ళ పేరు ఇది, వీళ్ళ ప్రాబ్లం ఇది. సో ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు, ఏదో ఒక టైంలో ఇక్కడ మహిళ ఎల్లో చున్నీ వేసుకున్న మహిళ కల్పన గారు ఉంటే వచ్చేయండి అంటారు. వాళ్ళు నిజంగానే అమ్మో పాస్టర్ గారికి దేవుడు కనిపించి ఇవన్నీ చెప్పారు, నన్నే పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతారు స్టేజ్ మీదకి. వాళ్ళకి ఎలాగో ప్రాబ్లం తెలుసు, అమ్మ నేను మీకు తెలుసా అంటే వాళ్ళు తెలియదనే అంటారు. ప్రాబ్లం తెలుసు కాబట్టి నీకు డయాబెటీస్ ఉందా, ఓకే ఫైన్ నేను చేయబెడతాను, డయాబెటీస్ అయిపోతుంది. సో వాళ్ళు ఎలా నమ్ముతున్నారో, వీళ్ళు ఎలా చేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి, అండ్ చూసే వీళ్ళకే తెలియాలి. సో ఇదంతా ట్రోలింగ్ రూపంలో వెళ్ళి అనవసరంగా మంచి బిలీవర్స్, మంచి పాస్టర్స్ అండ్ మంచి ఫాదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరి మీద బురద జల్లుతున్నట్టు అవుతుంది. సో ఇలా డయాబెటీస్, షుగర్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే హెచ్ఐవి, అసలు హెచ్ఐవికి క్యూర్ ఉందా అండి? ఉంది అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ హస్బెండ్కి హెచ్ఐవి అంట, తనకి హెచ్ఐవి అంట, కానీ అక్కడ क्या बीमारी है? HIV एड्स की बीमारी है. आउट आउट यीशु मसीह के नाम से फायर. అక్కడికి రాగానే అన్ని పోయాయి, హెచ్ఐవి పోయింది, అన్ని పోయాయి. సో హెచ్ఐవి ఓకే పోయింది. ఇంకొకటి చూడండి, ఈ యాక్షన్ చూడండి, అసలు నేను ఎక్కడ చూడలేదు. శవంలాగా తీసుకొచ్చారు, కాళ్ళు చేతులు వంకర అయిపోయి, ముఖమంతా ఇలా అయిపోయి, తినకైతే ఆస్కర్ ఇవ్వచ్చు జనరలీ. తీసుకురాగానే మన పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే మొత్తం అంతా సెట్ అయిపోయింది. సో సెట్ అయినప్పుడు యాక్షన్ ఎట్లుండాలి, ఆశ్చర్యపోవాలి కదా. పాపం బిగినర్స్ మిస్టేక్ అనమాట, వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. వాళ్ళు ఏదో ఓకే పాస్టర్ గారు డబ్బులు ఇచ్చినట్టున్నారు కదా, అంతే ఓకే నిలబడదాం అలాగే ఉన్నారు, కానీ వాళ్ళు ఆశ్చర్యపోవాలి కదా, అదేమీ లేదు. యాక్టింగ్ కూడా సగం సగం నేర్పిస్తున్నారండి. ఎందుకండి, చేస్తే మొత్తం చేయండి. సో మీకు మీరు తెలుసుకోవాలి ఎవరు మంచి ఎవరు చెడు అని. దేవుణ్ణి నమ్మొద్దు అని ఎవ్వరు అనరు, కానీ ఇలాంటి దొంగ బాబాలు, దొంగ పాస్టర్లను నమ్మి మోసపోవద్దు. వాళ్ళు ఏదో మనకి చేస్తారని చెప్పి అస్సలు అనుకోవద్దు. మనం దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు. నమ్మకంతో పాటు మన కృషి కూడా అంతే ఉండాలి. ఓకే డయాబెటీస్ ఉంది, మనం ప్రే చేసుకుందాం పోతుంది అంటే ఇంపాసిబుల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్స్ ఉన్నదే అందుకు మనం క్యూర్ చేయడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకోవాలి. లేదు మన తైలం ఉంది కదా, నూనె ఇస్తారు, అది హోలీ ఆయిల్ అంటారు దాన్ని, ఆ నూనె నోట్లో పోస్తే క్లియర్ అయిపోతుంది అంటే కాని పని. సో ప్లీజ్ దేవుడిని ఎంత నమ్మాలో డాక్టర్స్ని కూడా అంతే నమ్మండి. సో ఇదే కాదు, మన ఇంకొక గ్రేట్ పాస్టర్ ఉన్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు, ఒక మహిళ భక్తురాలు.
సో ఆ పాస్టర్ ఏమన్నాడంట అంటే నేను నీ లోపల నేను జీసస్ని పుట్టిస్తానని చెప్పేసి తనని ప్రెగ్నెంట్ కూడా చేశాడంట. అంటే ఎప్పుడైతే ఏసై నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి ఆ తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు 45 days తన దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి 4 months అని చెప్పి మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు. సో మీరు మరి ఎందుకమ్మా మీరు తీపించుకోవట్లేదు అంటే నేను మరియమాతని, నా కడుపులో పెరిగేది ఏసయ్య అని చెప్పి ఆమె అంత గర్వంగా చెప్తుంది. కాకపోతే ఇప్పుడు పాస్టర్ గారు కాల్స్ రిజెక్ట్ చేస్తున్నారంట. ఎందుకు అని అంటే ఆ బిడ్డను తీసేస్తే కానీ నువ్వు మళ్ళీ సంఘంలోకి రావద్దు అని. పోనీ అమ్మ మరి అది తీసేయచ్చు కదా అంటే లేదు ఏసయ్య అని. మరి పాస్టర్ గారిని వదిలేయమ్మా అంటే లేదు నాకు పాస్టర్ గారు కావాలి. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంత గుడ్డిగా నమ్మితే గొర్రెలనే అంటారు నిజంగా. అండ్ ఇలాంటి కల్చర్ మనం ఇండియాలోనే చూస్తున్నాము. సో మెల్లిమెల్లిగా మన జీసస్ని హిందూలోకి కన్వర్ట్ చేసేస్తారేమో. మనం కన్వర్ట్ అవ్వడం దేవుడికి ఎరువు, కానీ జీసస్ని కూడా హిందూస్లో కన్వర్ట్ అయిపోతారేమో. తర్వాత అంటారు జీసస్ కూడా హిందూ, అసలు క్రిస్టియానిటీ ఎక్కడుందని అంటారేమో. సో రీసెంట్ వీడియోస్లో చూస్తే కూడా బతుకయ్య పండుగ అంట. మనం బతుకమ్మ పండుగ ఎలా చేసుకుంటామో అలా వాళ్ళు బతుకయ్య పండుగ చేసుకుంటున్నారు, మేరీమాత జాతర చేసుకుంటున్నారు. సో ఇలా ఇవన్నీ ఫారెన్ కల్చర్. వాళ్ళంతా క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు కదా, ఎక్కడ చూడలేదే ఇలాంటివి. సో మన జీసస్ ఐడల్ ముందు కోలాటలు ఆడడము అండ్ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి వాటికి కొబ్బరికాయలు కొట్టడము, బొట్లు పెట్టుకోవడము, ఇవన్నీ ఫాలో అవుతున్నారు. సో డెఫినెట్గా మెల్లమెల్లగా జీసస్ కూడా మన హిందూస్లోకి కన్వర్ట్ అయిపోతారని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. వీళ్ళు కన్వర్ట్ అవ్వకపోయినా కూడా వీళ్ళు ఖచ్చితంగా కన్వర్ట్ చేసి తీరుతారు. సో అలా ఉన్నారనమాట మన పిచ్చి గొర్రెలే అనొచ్చు వీళ్ళని. ఓకే మీరు కన్వర్ట్ అయ్యారు ఫైన్, కానీ జీసస్ని కన్వర్ట్ చేయకండి. జీసస్ క్రిస్టియనే, మీరు కన్వర్ట్ అయ్యి మీరు పూజించండి, కానీ ఇలా కాదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ట్రోలింగ్ వరకే. సో మనం ఇలా ఉన్నాం కాబట్టి మన మీద ట్రోలింగ్ అవుతుంది. అండ్ ఇంకా ఆపట్లేదు, ఇంకా మనకి రోజున కొత్త వీడియోలు వస్తూనే ఉంటున్నారు. సో ఒక పాస్టర్ మేడం నువ్వు నేను లవర్స్ అని చెప్పి వాడుతున్నారు. దేవుడు తను లవర్స్ అంట. డాడీ తెలుసును పప్ప అని చెప్పి ఈ పాట కూడా చాలా ఫేమస్. మీకు మీరే మిమ్మల్ని హేళన చేసుకుంటూ మిగతా వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు మమ్మల్ని హేళన చేయండి అని. అండ్ మీ వల్ల నిజాయితీగా ఉన్న పాస్టర్స్ కూడా ఈ రోజున సిగ్గుపడుతున్నారు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి. సో ఇవన్నీ ఒక రకం అయితే దశమ భాగం వినే ఉంటారు కదా. దశమ భాగం అంటే 10% ఆఫ్ యువర్ శాలరీ. దేవుడు చెప్పాడు దశమ భాగం ఇవ్వమని. అది మనము భక్తితో ఎంత ఇచ్చినా కూడా ఓకే, కానీ కొంతమంది పాస్టర్స్ మీరు ఇవ్వండి, మీరు ఏడుస్తారా ఏడవండి, కూలి పని చేసుకుంటారా చేసుకోండి, కానీ మాకు దశమ భాగం ఇవ్వండి అనేసి ఫైట్ చేస్తున్నారు. సో ఆ 10% దేవుడు వచ్చి తీసుకుంటాడా? కాదు, వీళ్ళే తీసుకొని వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకే, ఇది వాళ్ళ శాలరీ లాగా అనమాట. సో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దశమ భాగం ఎందుకు ఇయ్యరని. సో మన ప్రేమతో భక్తితో మనం గుడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మనం భక్తితో ఇస్తాం కదా, కానీ వీళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. సో మనం ఏది ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా 10% ఇచ్చినా డెఫినెట్గా భక్తితోటి ఇవ్వాలి, కానీ భయపడి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని నా ఉద్దేశం. అండ్ మళ్ళీ చాలామంది పాస్టర్స్ కూడా రియాక్ట్ అయ్యారు, ఎందుకండి క్రిస్టియానిటీ మీద ట్రోలింగ్ చేస్తున్నారని. ఫస్ట్ మీరు ఇలాంటి సాక్ష్యాలు ఆపండి, ఇలాంటి ఫేక్ సాక్ష్యాలు అండ్ ఫేక్ మనుషులతో చేయించడం ఇవన్నీ ఆపితే ట్రోలింగ్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయండి. మీ మీదే కాదు, మా దొంగ బాబాల మీద కూడా చాలా ట్రోలింగ్స్ అయ్యాయి. కాకపోతే అవి మెల్లగా రెడ్యూస్ అవ్వుతూ వచ్చాయి. ఇద్దరం నమ్మడం ఆపేశారు దొంగ బాబాలని. సో అలాగే ఈ దొంగ పాస్టర్స్ని కూడా నమ్మడం ఆపేస్తే క్రిస్టియానిటీకి ఒక విలువ, హిందూయిజానికి ఒక విలువ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ పాస్టర్ని కానీ ఏ సంఘాన్ని కానీ ఉద్దేశించింది కాదు, కేవలం వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపించడానికే నేను ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది. అండ్ దిస్ ఇస్ నవనీత సైనింగ్ ఆఫ్ సిటీ మార్ట్ టీవీ. థ్యాంక్ యూ.